2024లో యూజీ అండ్ పీజీ అడ్మిషన్స్ వరల్డ్ టాప్ 100 యూనివర్సిటీస్ లో 100% స్కాలర్షిప్ తో వెళ్లాలనుకుంటున్నారా? అయితే పర్ఫెక్ట్ గైడెన్స్ కొరకు వెంటనే డాక్టర్ ఏ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి. మీరు సంప్రదించాల్సిన నంబర్ 8886698883. నమస్తే, నేను గాయత్రి. ప్రైమ్ 9 విద్యా ఉద్యోగ అవకాశాలు కార్యక్రమానికి స్వాగతం. ప్రైమ్ 9 విద్యా ఉద్యోగ అవకాశాలు కార్యక్రమం ద్వారా డాక్టర్ సతీష్ గారు ఐఆర్ఎస్సి ఎంతో మంది స్టూడెంట్స్ కి వాళ్ళ కెరియర్ కి సంబంధించిన సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది. అదే రెస్పాన్స్ తో మేము ప్రతి ఆదివారం కూడా ఒక ½ అన్ అవర్ పాటు సతీష్ గారితో లైవ్ లో అందుబాటులో ఉంటున్నాం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా, స్టడీస్ కి సంబంధించి, కెరియర్ కి సంబంధించి ఎటువంటి సలహాలు సూచనలు కావాలన్నా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కి కాల్ చేయండి. సతీష్ గారితో సలహాలు సూచనలు పొందుతారని ఆశిస్తున్నాం. అలాగే సతీష్ గారిని ఇంట్రడ్యూస్ చేసేద్దాము. అసలే ఇప్పుడు జేఈ మెయిన్స్ కి సంబంధించిన ఎగ్జామ్స్ అయితే జరుగుతున్నాయి. స్టూడెంట్స్ ఎలా ప్రిపేర్ అయితే బాగుంటుంది, అలాగే ఎగ్జామ్స్ కి వెళ్లే ముందు ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలనే దాని గురించి సతీష్ గారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సతీష్. నమస్తే. సతీష్ గారు, యాజ్ అ సెడ్ ఇన్ ఇంట్రో, మనం కంటిన్యూస్ గా ఈ ప్రోగ్రామ్ చేయడం, దానికి ఒక మంచి రెస్పాన్స్ రావడం ఆడియన్స్ నుంచి, అలాగే ఇంకొక ఇంపార్టెంట్ డే అని చెప్పొచ్చు. ఈ వీక్ మనకి జేఈ మెయిన్స్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. సో దానికి సంబంధించి ఆడియన్స్ కి టిప్స్ లాంటి అంటే నిన్న నుంచి జరుగుతున్నాయండి. చాలా మంది పిల్లలు రాస్తున్నారు కూడా. కాకపోతే ఏంటంటే మార్నింగ్ షిఫ్ట్ ఒకటి, ఆఫ్టర్నూన్ షిఫ్ట్ ఉంటుందండి. 1వ తారీఖు వరకు కూడా ఉన్నాయండి. సో ఈ జేఈ మెయిన్స్ రాసే స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో జనరల్గా ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నిన్న ఎగ్జామ్ ఎలా ఉంది అని అనుకోకూడదండి ఇప్పుడు చదివి ఫస్ట్. ఎందుకంటేనంటే అవి ర్యాండమ్గా అది ఆ క్వశ్చన్స్ పేపర్స్ ఎలాగైతే ఉన్నాయో ఒక పేపర్కి ఇంకొక పేపర్కి అంత క్లోజ్ వేరియేషన్ ఉండదండి. ఇప్పుడు నిన్న జరిగిన పేపర్లో మార్నింగ్ షిఫ్ట్లో ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ మామూలుగా ఇచ్చి మ్యాథ్స్ కొంచెం లెంగ్తీగా ఇచ్చాడు. సేమ్ ఇది ఈరోజు పేపర్లో ఉండకపోవచ్చు. మేబీ ఫిజిక్స్ కొంచెం లెంగ్తీగా ఇవ్వచ్చు. కొన్ని ఫార్ములా బేస్డ్ ఎక్కువ ఉన్నాయి నిన్న ఫిజిక్స్లో. అందువల్ల ఏంటంటేనంటే నిన్న పేపర్ రివ్యూ ఏదో ఆన్లైన్లో చూసి ఆ ప్యాటర్న్లో ఉంటుందని మీరు మెంటల్గా వెళితే ఎగ్జామ్ హాల్కి అది కొంచెం డిఫరెంట్గా వచ్చినప్పుడు మీరు గొప్ప ప్యానిక్ అవుతారు. అంతే కదండి, ఎవరైనా అంతే కదండి. సో నేనేమంటానంటే అసలు నిన్న ఎగ్జామ్కి వెళ్ళేవాడు నిన్న మొన్న ఎగ్జామ్లో ఏం జరిగినాయి, పేపర్ ఎలా ఉందన్న అనాలిసిస్ అసలు వద్దు. ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఏం చేయాలి, పిల్లలు చక్కగా ఈ 4 రోజులు 3 రోజులు ఏదైతే ఉందో ఓన్లీ మాక్ టెస్ట్లో కూడా రాయకూడదండి. చక్కగా షార్ట్ నోట్స్ ఉంటుంది, దాన్ని రివిజన్ చేసుకోవాలి. ఓన్లీ రివిజన్ చేసుకుని ఎలాంటి ఎగ్జామ్స్ రాయకూడదు. ఇప్పుడు ఈ టైంలో జరుగుతున్న టైంలో మళ్ళీ ఎగ్జామ్కి 3 గంటల టైం వేస్ట్ చేయడం, లేకపోతే మళ్ళీ తక్కువ వచ్చినాయని చెప్పేది మనసులో బలంగా ఉండిపోవడం, ఎక్కువ రావడం, ఇలాంటి రకరకాలుగా జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అక్కడ కంపారిజన్స్, లేకపోతే రాసుకోవడం, మార్కులు తక్కువ ఎక్కువ అని, లేకపోతే డిస్కస్ చేయడం, పరీక్ష రాసి వచ్చినతో మాట్లాడటం, ఇలాంటి విధానాలు చేయకుండా ఏదైతే మీరు చదివారో చక్కగా ఈ ఒకరోజు, ఈ రెండు రోజులు, ఒకరోజు వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఎగ్జామ్ బట్టి డేట్ బట్టి 30 తారీఖున ఉన్నాయి, కొంతమంది 31 అట్లా 1వ తారీఖు అట్లా ఉన్నాయి. కాబట్టి జస్ట్ మీరు ఇవేం పట్టించుకోకుండా మీరు చదివింది రివిజన్ చేసుకుని వెళ్ళిపోండి అంతే. పేపర్ ఎలా ఉన్నా కూడా మీరు మెంటల్గా దేని మీద ప్రేమ పెంచుకోకూడదు. నాకు కెమిస్ట్రీ అంటే బాగా ఇష్టం కాబట్టి కెమిస్ట్రీ ముందు చేస్తాను, అదే మ్యాథ్స్ అంటే ఇష్టం కాబట్టి నేను మ్యాథ్స్ని ముందు చేస్తాను, ఇలాగ బట్ తండ్రికి పిల్లలు ఎలాగైతే సమానమో పేపర్లు అన్నీ కూడా సమానంగా చూడాలి తప్ప ఒక దాని మీద ఎక్కువ ఇష్టం పెంచుకుంటే ఎగ్జామ్ హాల్లో ఎప్పుడు డేంజర్ అండి. ఎందుకంటే ఒక దాని మీద ఎక్కడైతే ఇష్టం ఉందో దాని మీద ఎక్కువసేపు కూర్చుంటాం. ఇది ఎందుకు రాదని ఇగో హట్ అవుతుంది మనకి. మీరు మ్యాథ్స్ బాగా చేస్తారనుకోండి, ఒక ప్రాబ్లం చేశారనుకోండి, అది ఆన్సర్ రాకపోతే మీకు ఇగో హట్ అవుతుంది. ఎందుకని నేను స్ట్రాంగ్ కదా మ్యాథ్స్, నాకే రాదు ఏంటి. దేనికైనా ఒకటే రన్, క్రికెట్ కూడా అంతే, ఒక రన్ అంటే ఒక రన్ అంతే. అది ఎంత కాంప్లికేటెడ్ బాల్, కష్టమైన బాల్ కొట్టినా ఒక రన్నే వచ్చింది అనుకోండి, ఒకటే ఈజీ బాల్ అయినా రన్ రావచ్చు. అందువల్ల ఏంటంటే 3 సబ్జెక్టులు సమానమే. ఏది లెంగ్తీగా ఇస్తాడో ఏది లెంగ్తీగా కూడా తెలియదు. కాబట్టి సమాన ఉద్దేశంతో మనకి జనరల్గా ఆ విధానంతో కానీ మీరు ముందుకెళ్ళి ఎగ్జామ్ రాసినట్లయితే ఇబ్బంది ఉండదు, చక్కగా రాసుకునే అవకాశం ఉంటుంది. రివిజన్ చేసుకుని చక్కగా ఎగ్జామ్కి వెళ్ళండి, ప్రీ ఆక్యుపైడ్ మైండ్తో వెళ్ళొద్దు. సతీష్ గారు మొదటి కాల్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్ గారు హైదరాబాద్ నుంచి. హలో హలో మ్యామ్. హలో సార్, నేను శ్రీనివాస్ మాట్లాడుతున్నాను. నమస్తే అండి. నమస్తే అండి. మా అబ్బాయి ఇప్పుడు 9th క్లాస్ లో ఉన్నాడండి. అతను యుఎస్ సిటిజన్. సో మేము యాక్చువల్లీ బిఎస్ఎండి ప్రోగ్రామ్ కి ప్లాన్ చేస్తున్నాం సార్. బట్ అంటే కొన్ని ఇన్ఫర్మేషన్ ఎలా చూస్తున్నాం అంటే బిఎస్ఎండి ప్రోగ్రామ్ అడ్మిషన్ చాలా కష్టం, అంటే 1 to 2% ఉంటుంది యాక్సెప్టెన్స్ రేట్, అండ్ స్కాలర్షిప్ అనేది ఇంపాసిబుల్ అంటున్నారు. సో మీ గైడెన్స్ కొంచెం ప్లాన్ చేస్తున్నాం. అది కొంచెం పెద్ద క్వశ్చన్, సింపుల్గా ఉన్న పెద్ద సబ్జెక్ట్ అండి. బట్ ఇన్ ప్రిన్సిపల్ మీకు నేను ఇచ్చే ఆన్సర్ అయితే ఏంటంటే, డెఫినెట్గా బిఎస్ఎండి మనం ఒక యూఎస్ అనే కాదండి, ఈవెన్ ఆస్ట్రేలియా కానీ లేకపోతే వేరే దేశాలు కూడా వెళ్ళి చదువుకునే అవకాశం ఉంటుంది. యాక్సెప్టెన్స్ రేట్ ఎంత ఉంటుంది అన్న దాని గురించి ముందు మనం భయపడకూడదండి. అంటే ఇప్పుడు యుద్ధం చేసేటప్పుడు 10 లక్షల మంది ఐఐటీ రాస్తారనుకుంటే ఐఐటీ ఎగ్జామ్ ఎవడో రాయడు, నీట్ 15 లక్షలు రాస్తారనుకుంటే రాసి విధానం ఉండదు. వాళ్ళు ఏంటంటే యాక్సెప్టెన్స్ తక్కువ ఉన్నప్పటికీ కూడా డెఫినెట్గా 9th క్లాస్లో ఉన్న పిల్లవాడే కాబట్టి ముందు నుంచి కొంచెం ఎవరో ఒకళ్ళు గైడెన్స్, మాలాంటి వాళ్ళ గైడెన్స్ తీసుకుని ముందు నుంచి కానీ చక్కగా
వెళ్ళినట్లయితే దానికి ఉండవలసినటువంటి పర్సంటేజెస్ కానీ దానికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ రాస్తూ ఆ ఇంటర్వ్యూకి దానికి సరిపడా ముందుకు వెళుతూ ఒక పాజిటివ్ దృక్పథంతో మీరు ట్రై చేసినప్పుడు ఒక కాలేజీ కాకపోతే ఇంకొక కాలేజీ, ఎందుకంటే ఒక కాలేజీ అనే ఉండదండి, చాలా కాలేజీలు అప్లై చేయొచ్చు. ఒక యూఎస్ఏనే ఉందండి, మిగతా కంట్రీస్లో కూడా డెవలప్డ్ కంట్రీస్లో అప్లై చేసి వెళ్ళే విధానం ఉంది. అందువల్ల స్కాలర్షిప్లు వచ్చే అవకాశం ఉంది, సీట్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. మీరు దాన్ని మనం నెగిటివ్గా చూసే విధానం ఏదైతే ఉంటుందో, ఒకవేళ నిజంగా అంత ట్రై చేసిన తర్వాత రాకపోయినా కూడా వేరే ఆప్షన్స్ కూడా ఉంటాయి, అంతే కదండి. ఇప్పుడు ఐఐటి మిస్ అయింది అనుకోండి, వాడికి బిట్సాట్ ర్యాంక్ వస్తుంది, లేదంటే IIIT హైదరాబాద్ రావచ్చు, లేకపోతే ఇంకొకటి ఏదో వస్తుంది తప్ప అసలు మనం భయపడి అడిగేయడానికి మనం విధానం కరెక్ట్ కాదు. అది మోరోవర్ అసలు మెడిసిన్ అనేది ఇండియాలో సాచురేట్ అయిపోయింది. అసలు ఇటు పరిస్థితుల్లో మెడిసిన్ అంటే చదివితే మీరు డెవలప్డ్ కంట్రీస్లో మాత్రమే చదవండి, బయటికి వెళ్ళి ఇండియాలో మాత్రం దయచేసి మెడిసిన్ చదవడానికి 1-2 సార్లు ఆలోచించుకోమని నేను చెప్తాను. సతీష్ గారు థ్యాంక్ యూ. డౌట్ అయితే మంచిగా ఇక్కడ సబ్జెక్ట్ అనేది క్లియర్ చేయలేకపోయినప్పటికీ కూడా శ్రీనివాస్ గారు మీరు 8886698883 నెంబర్కి అయితే కాల్ చేయండి ఫర్దర్ డీటెయిల్స్ కోసం. అండ్ నెక్స్ట్ కాలర్ సిద్ధంగా ఉన్నారు, మణి గారు తుని నుంచి. హలో చెప్పండి మణి గారు. నమస్తే సార్. చెప్పండి. మా బాబు ఇప్పుడు డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడండి. ఓకే. హలో చెప్పండి. అయితే ఇప్పుడు ఎంఎస్సీ చేపిద్దాం అనుకుంటున్నాం మేము. అంటే వాడికి కొంచెం హెల్త్ ఇష్యూ రావడం వల్ల ఏంటంటే జామ్ కి అప్లై చేయలేకపోయాడండి. అంటే పీజీ ఎక్కడ చేయిస్తే బాగుంటుంది అంటే సెంట్రల్ యూనివర్సిటీ ఒకటి రాద్దాం అనుకుంటున్నామండి. అప్లై చేశాడు ఆల్రెడీ. ఇంకా బెస్ట్ యూనివర్సిటీస్ ఏమున్నాయి ఏంటి మాకు అంటే మీ వరకు బీఎస్సీ ఏ స్పెషలైజేషన్ చదివాడు? బీఎస్సీ మ్యాథ్స్ లేకపోతే కంప్యూటర్ సైన్స్? ఎంసీసీ సార్ గ్రూప్. ఓకే. అంటే జనరల్గానంటే మీరు ఎంఎస్సీ చేయాలనుకున్నట్లయితే డెఫినెట్గా బెస్ట్ ఆప్షన్ వచ్చేటప్పటికి మీకు జామ్ ఎగ్జామ్ ఉంటుందండి. జేఎం అని ఉంటుంది, జాయింట్ అడ్మిషన్ టెస్ట్ అని ఐఐటి వాళ్ళు కండక్ట్ చేస్తారు. ఈవెన్ ఐఐఎస్సి బెంగళూరుకి కానీ మిగతా వాటికి కూడా అదే ఉంటుంది. కాబట్టి జామ్ ఎగ్జామ్ చక్కగా ప్రిపేర్ అయ్యి మంచి ఐఐటీస్లో కానీ లేదా ఏదైనా ఐఐఎస్సి బెంగళూరులో కానీ ఐఐఎస్సిఆర్లో కానీ వెళ్ళే అవకాశం ఉంటుంది. చక్కగా ఎగ్జామ్ రాసుకోవచ్చు. దానితో పాటుగా ఆల్రెడీ సెంట్రల్ యూనివర్సిటీకి మిగతా వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో దయచేసి అర్థం చేసుకోండి. సెంట్రల్ యూనివర్సిటీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ నోటిఫికేషన్ పడి జనవరి 25తో లాస్ట్ డేట్ అన్నప్పటికీ కూడా జస్ట్ దాన్ని ఎక్స్టెండ్ చేశారు 31 దాకా, ఈ నెలాఖరు వరకు. ఎవరైతే ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ చూస్తున్నారో, ఎవరైతే డిగ్రీ చదివి సెంట్రల్ యూనివర్సిటీకి పీజీ అప్లై చేద్దాం అనుకుంటారో వాళ్ళకి డేట్ ఎక్స్టెండ్ చేశారు. కాబట్టి ఈ రోజుకి ఇంకా అప్లై చేయకపోయినా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. అది ఎడిషనల్ ఇన్ఫర్మేషన్. సో జామ్ ఎగ్జామ్ ఆల్రెడీ టైం అయిపోయిందంటే అక్టోబర్లో పడుతుంది. ఆ ఎగ్జామ్ ఇప్పుడు ఇంక ఈ సంవత్సరానికి మీరు రాయలేరు. కాబట్టి మళ్ళీ అక్టోబర్లో పడితే అది ఫిబ్రవరిలోనో లేకపోతే జనవరిలోనో ఆ టైంలో ఎగ్జామ్ జరుగుతూ ఉంటాయి. కాబట్టి సో ఆ టైంలో మళ్ళీ రాసుకుని ఏదైనా జామ్ ఎగ్జామ్ ద్వారా మీరు వెళ్ళే అవకాశం ఉంటుంది. అలాగే గేట్ ఎగ్జామ్ కూడా బీఎస్సీ స్టూడెంట్స్ రాయొచ్చు. మీరు 4 years ఇంజనీరింగ్ వాళ్ళకి మాత్రమే అనుకుంటారేమో, అలా కాదు. బీఎస్సీ గేట్ ఎగ్జామ్ నోటిఫికేషన్ ఇప్పుడైతే అయిపోయింది తప్ప అట్లీస్ట్ 2025 ఫిబ్రవరికి రాయడానికి కూడా మీకు నోటిఫికేషన్ ఆగస్టులోనే సెప్టెంబర్ అక్టోబర్లో పడుతుంది. కాబట్టి రాయొచ్చు. ఇలాంటి ఎగ్జామ్స్ రాసి మీరు చక్కగా మంచి కాలేజీకి వెళ్ళి ఎంఎస్సీ చేసుకోవచ్చు. మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారు, వెంకటేశ్వర్లు గారు మాచర్ల నుంచి. హలో నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే అండి. సార్ మిమ్మల్ని ఆల్రెడీ మీ అపాయింట్మెంట్ తీసుకొని ఒకసారి మీట్ అయ్యాను సార్ మా బాబుని తీసుకొచ్చి. ఓకేనండి. మీరు ఇచ్చిన గైడ్స్ అయితే మా బాబు చాలా హెల్ప్ అయింది. మీలాంటి వాళ్ళు మాకు ముఖ్యంగా పరిచయం ఉంటే మా బాబు లైఫ్ ఇంకా బాగుండేది. థర్డ్ ఇయర్ బాబు ఏ హర్షవర్ధన్, మీరు గుర్తుపెట్టారో లేదో, ఎందుకంటే మీరు చాలా బిజీ. మిమ్మల్ని కలిసింది అంటే చాలా మంది కలుస్తారు కాబట్టి పేర్లు గమ్మున సరిగా గుర్తు ఉండకపోవచ్చు కొన్ని సందర్భాల్లో. బట్ చెప్పండి, అంటే డెఫినెట్గా అంటే మీకు నేను ఆ రోజు అంటే జనరల్గా ఒక స్టూడెంట్ని అంటే మనం కౌన్సిలింగ్ చేసినప్పుడు ఇప్పుడు కూడా జనరల్గా నేను మినిమం 1.5 నుంచి 2.5 3 hours తీసుకుంటాను. ఎందుకంటే ఎక్కువ చాలా మంది పాప తెలియక అనుకుంటారంటేనంటే సతీష్ గారు 5 నిమిషాలే మాట్లాడమంటే 10 నిమిషాలే మాట్లాడమంటే మాట్లాడరు. 10 నిమిషాలే కదా సార్, 5 నిమిషాలే కదా అంటారంట. మీకనే కదండి, నా దగ్గరికి ఆల్మోస్ట్ ఎన్నో 100 మంది వస్తారు. ఎవరు వచ్చినా నా రూమ్లోకి ఆల్మోస్ట్ ఏదో ఒక సొల్యూషన్ వచ్చి కొంచెం ఎక్కువ టైం నేను స్పెండ్ చేస్తాను. కాబట్టి చాలామంది తెలియక అనుకుంటారంటే సతీష్ గారే కదా అపాయింట్మెంట్ లేకపోతే తీసుకుని మళ్ళీ స్పెసిఫిక్గానే టైం ఏదో ఇస్తారు, ఆ టైంకి వెళ్ళడం. రోజు చూసేదే ఒకళ్ళిద్దరిని చూస్తూ ఉంటాం. అంత టైం ఉంటే తప్ప నేను అంటే రాంగ్గా గైడ్ చేయకూడదండి. ఇప్పుడు మీరు వచ్చారండి, మీరు పేషెంట్, నేను డాక్టర్ని అనుకుందామండి. గబగబా 5 నిమిషాల్లో చూసి ఏదో మెడిసిన్ ఇచ్చేయకూడదు. మీకు మంచి చేయకపోతే నేను వదిలేయాలి తప్ప మీకు నేను రాంగ్ కోర్సెస్ నాకు అర్థం అవ్వాలి కదండి. చాలా టైం పడుతుంది కదండి. అందువల్ల ఏంటంటే చాలామంది ఏమనుకుంటారంటే సార్ ఇంజనీరింగ్ కాలేజ్ ఏ కాలేజ్ మంచిది, లేదా ఏ బ్రాంచ్ మంచిది, లేదా ఇంకోటి ఏదో మంచిది అని అంటారండి. అట్లా క్వశ్చన్ చిన్నదే, బట్ లోపలికి ఇప్పుడు మీకు పొట్టలో నొప్పి వస్తుందని వెళ్ళారండి, క్వశ్చన్ ఏముంది, సింగిల్ క్వశ్చనే, బట్ అది కాదు కదండి. సో అందువల్ల డెఫినెట్గా మీకు ఫర్దర్గా కూడా డెఫినెట్గా ఆల్రెడీ నేను చెప్పాను, ఆ రోజు ఏం చెప్పానో సరే గుర్తయితే లేదు. కానీ
మీరు చెప్పిన డెఫినెట్గా ఫాలో అవ్వండి. ఫర్దర్గా ఏదైనా మీకు మళ్ళీ ఎక్కడన్నా మధ్యలో బ్రేక్ ఏదైనా స్పీడ్ బ్రేకర్ లాగా ఏదైనా బ్రేక్ వచ్చినట్లయితే మళ్ళీ కాంటాక్ట్ చేయండి డెఫినెట్గా. అంటే ఎక్కడైతే నన్ను కలిసారో మళ్ళీ వచ్చి ఒకసారి కనపడితే నా దగ్గర చాలామంది ఒకసారి కౌన్సిలింగ్ వచ్చినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారంటే మళ్ళీ 3-4 సార్లు మా దగ్గరికి వస్తూ ఉంటారండి. అలాగే రిస్ట్రిక్షన్ ఏమి పెట్టేసి ఏదేదో కింద గేట్లు వేసేయాలి, తలుపులు వేసేయాలి అలాంటిది ఏమి ఉండదు. మన ప్రైమ్ లైన్ ఇప్పుడు అలా చేయదు. అలాగే వస్తూ ఉంటారు, కలుస్తూ ఉంటారు, ఇబ్బంది లేదు. ఎనీవే థ్యాంక్ యూ. సిద్ధంగా ఉన్నారు వెంకటకిషోర్ గారు ఏలూరు నుంచి. హలో సార్, నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. సతీష్ గారు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. మీకు ఎటువంటి సలహాలు సూచనలు కావాలో తెలియజేయండి. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ నిన్న మా అబ్బాయి జేఈఈ మెయిన్స్ ఎగ్జామ్ రాశారు సార్. ఓకే. 120 అప్రాక్సిమేట్ 130 మధ్యలో వస్తుంది అంటున్నారు సార్. ఓకే సార్, అంటే దీనికి NIT అయినా వచ్చే ఛాన్స్ ఉందా, లేకపోతే ఫ్లక్షా యూనివర్సిటీ అని తమరు చెప్పారు సార్, అది చూసాం సార్. అది ఓకే అది ఎట్లా ఉంటుంది సార్? అంటే ఈ బాబుకి అది వచ్చే అవకాశం ఏమైనా ఉంటుంది అంటారా సార్? అదే ఫ్లక్షా యూనివర్సిటీ ఆల్రెడీ రౌండ్ 1 అయిపోయిందండి. ఇప్పుడు రౌండ్ 2 నడుస్తుందండి. మీరు అప్లికేషన్ పెట్టి సీట్ వచ్చిన తర్వాత బెటరా కాదా అంటే మనం అప్పుడు కంపేర్ చేయాలి తప్ప మనం ఇప్పుడు చేయడానికి ఉండదండి. అంటే మీకు వచ్చిన తర్వాత అప్లై చేయండి, డెఫినెట్గా అప్లై చేసి మీరు ట్రై చేయండి. 120 మార్క్స్ అనేది జనరల్గా కొంచెం మంచి NITలో కంప్యూటర్ సైన్స్ అయితే అతనికి వచ్చే అవకాశాలు లేవు. డెఫినెట్గా మీరు ఫ్లక్షా యూనివర్సిటీ అప్లై చేసి వస్తే మాత్రం దానికి వెళ్ళండి. నెక్స్ట్ కాలర్ సిద్ధంగా ఉన్నారు, శ్రీనివాసరావు గారు హైదరాబాద్ నుంచి. హలో సార్, సతీష్ గారు నమస్తే. నమస్తే అండి. సార్, ఏం లేదండి, మా పాప 7th క్లాస్ నవోదయాలో చదువుతుందండి. ఓకే. అదే నవోదయాలో చదివిన వాళ్ళు ఎవరు బిడ్ సైట్ గానీ 80లో కానీ పెద్ద ర్యాంకులు రావట్లేదు. ఒకసారి కంటిన్యూ చేయమంటారా లేకపోతే బేసిక్ క్వశ్చన్ అండి. గవర్నమెంట్ కూడా ఇదే అడుగుతున్నాం మేము. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్లో కానీ లేకపోతే నవోదయ స్కూల్స్లో ఎన్నో వందల వేల కోట్లు ఖర్చు పెట్టి గవర్నమెంట్ ఖర్చు పెడుతుంది కదండి. ఈవెన్ 30,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుందండి తెలంగాణ గవర్నమెంట్ ఈ రోజుని లోయర్ ఎడ్యుకేషన్ కంటే 10th క్లాస్ లేకపోతే 11th 12th ఈ రేంజ్ ఆఫ్ పిల్లలకి. అలాగే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అయితే 35,000 కోట్లు ఖర్చు పెడుతుందండి. అన్ఫార్చునేట్గా ఇట్స్ అ మోర్ వ్యాలిడ్ పాయింట్ అని చెప్పింది. పాపం వీళ్ళెవరో కూడా 12th అయిపోయిన తర్వాత మంచి ప్రెస్టీజియస్ కాలేజెస్కి వెళ్ళలేకపోతున్నారండి. ఎందుకంటే అలాంటి ట్రైనింగ్ ఈ స్కూల్స్లో పాపం ఇవ్వట్లేదు. గవర్నమెంట్ స్కూలే, గవర్నమెంట్ టీచర్సే, గవర్నమెంట్ పుస్తకాలే. బయటకు వచ్చి ఎగ్జామ్ రాస్తేనేమో జేఈఈ మెయిన్స్ లాంటి రాస్తేనేమో అది కూడా గవర్నమెంట్ ఎగ్జామే, గవర్నమెంట్ టీచర్లే. దీనికంటే 10 రెట్లు టఫ్ ఇస్తాడు. అయితే దాని లెవెల్ అయినా తగ్గించండి, లేదంటే వీళ్ళకి ట్రైనింగ్ అన్న ఇచ్చి పెంచండి. ఈ డిఫరెన్స్ ఎప్పుడైతే మీకు ఉందో, ఎవరైతే పాపం గవర్నమెంట్ స్కూల్స్లో కానీ లేకపోతే ఇట్లా మోడల్ స్కూల్స్లో కానీ చదువుతున్నారో, మంచి భోజనం పెడుతున్నాం, మంచి టాయిలెట్స్ అరేంజ్ చేసాం, లేకపోతే మంచిది ఏదో పెయింట్ వేసామని చెప్తుంది తప్ప గవర్నమెంట్ మీరు ఆ గ్యాప్ని మీరు ఫిలప్ చేయలేకపోతే 12th క్లాస్ అయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత 1% ఆఫ్ ది స్టూడెంట్స్ కూడా మీకు మంచి ప్రెస్టీజియస్ కాలేజీకి వెళ్ళలేకపోతున్నారు. 1% కూడా వెళ్ళలేకపోతున్నారు. సో డెఫినెట్గా మీకు మంచి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ రాయాలి, లేకపోతే స్టూడెంట్ షార్ప్గా ఉన్నాడు అనుకుంటే తప్పనిసరి పరిస్థితుల్లో నాలాంటోడు కూడా లేదండి మీరు కొంచెం బయటకు తీసుకొచ్చి 8th నుంచో 9th నుంచో కనీసం మంచి ఏదైనా కొంచెం మంచి ఫౌండేషన్ ఉన్న దాంట్లో వెయ్యాలి అని చెప్పాల్సిన సందర్భం వచ్చింది. సో అందువల్ల ఏంటంటే ఇది కొంచెం ఇది పర్సనల్గా డెసిషన్ అయినప్పటికీ, మీ ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్ మీకున్న పర్సనల్ డెసిషన్ అయినప్పటికీ కూడా డెఫినెట్గా 9th to 10thలో మీకు జేఈఈ ఇలాంటి ఎగ్జామ్ రాయాలి అనుకుంటే అలాంటి ఫౌండేషన్ డెఫినెట్గా మీకు కొంచెం తక్కువనే చెప్పాలి. ఇంకా అది మీరు పర్సనల్గా ఆలోచన చేసి మీరు డెసిషన్ తీసుకోండి. బట్ ప్రాబ్లం అయితే మీరు చెప్పింది జెన్యూన్ ప్రాబ్లం. సతీష్ గారు మరొక కాల్ సిద్ధంగా ఉన్నా తీసుకుందాం. రామలింగారెడ్డి గారు కడప నుంచి. హలో హలో మేడం. నమస్తే అండి, చెప్పండి. స్టడీస్ కి సంబంధించి ఎటువంటి డౌట్ ఉన్నా చెప్పండి. అదే మేడం, మా పాప ట్రిపుల్ చదువుతుంది. చెప్పండి. హలో చెప్పండి, మీ డౌట్ అడగండి. నమస్తే సార్, మా పాప ఇప్పుడు ట్రిపుల్ చదువుతుంది సార్. లో MIBC కోర్స్ తీసుకుంది సార్. ఓకే, చెప్పండి, మీ డౌట్ అడగండి. అదే సార్, నెక్స్ట్ MIBC మంచిగా, MPC మంచిగా అని నెక్స్ట్ బీటెక్ లో ఏ కోర్స్ కాదండి. మీ ట్రిపుల్ ఎక్కడండి? అంటే 6 years ట్రిపుల్ ఐటీయా, ఇడుపులపాయ, బాసరా ఇలాంటివా? ట్రిపుల్ ఇడుపులపాయ సార్. అవునండి. ఇంకా అక్కడ మీకు వచ్చిన మార్కులు బట్టి మీకు ఆటోమేటిక్గా వాళ్ళు ఏదైనా కంప్యూటర్ సైన్స్ లేకపోతేనేమో అదే ఇంజనీరింగ్ లేకపోతే నాన్ ఇంజనీరింగ్ అక్కడ ఉన్న అదర్ బయాలజికల్ రిలేటెడ్ కోర్సెస్ ఏది ఇంట్రెస్ట్ ఉంటే దానికి వాళ్ళ ప్రకారం వెళ్తారు, అంతే కదండి. దేనికి వెళ్ళాలి అంటే ఇప్పుడు MIBC తీసుకుని చక్కగా బాగానే ఉంది, ఇబ్బంది ఏం లేదండి. తర్వాత మీకు మంచి మార్కులు తెచ్చుకుని కొంచెం బెటర్ స్కోర్ వచ్చినట్లయితే మీకున్న ఇంట్రెస్ట్ ప్రకారం ఏ బ్రాంచ్ అయితే కావాలో ఆ బ్రాంచ్ చూస్ చేసుకుని ఆ బ్రాంచ్కి వెళ్ళి చదువుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదండి. అంటే ఏది తీసుకుంటే మంచిది అన్నదా మీరు అనుకుంటే వెళ్ళరండి. ఆ మార్కులు బట్టి మీరు ప్రయారిటీ పెట్టుకుంటే దాన్ని బట్టి కదా వెళ్తారో. డెఫినెట్గా మీకున్న ఇంట్రెస్ట్ ప్రకారం కంప్యూటర్ సైన్స్ లాంటి బ్రాంచ్లోకి వెళ్తే కొంచెం ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఉన్నాయి కాబట్టి ఎలక్ట్రానిక్స్ ఇలాంటివి సర్క్యూట్ బ్రాంచ్లోకి వెళ్ళడానికి ప్రయత్నం చేయండి.
రైట్, థ్యాంక్ యూ సో మచ్ రామలింగారెడ్డి గారు ఫర్ కాలింగ్. అండ్ ఫర్దర్ డీటెయిల్స్ కోసం 8886629883 నెంబర్కి కాల్ చేయండి. యాజ్ ఆల్ వీ నో తక్కువ టైం ఉండడం వల్ల సో నెక్స్ట్ సబ్జెక్ట్ గురించి ఏమైనా డీటెయిల్స్ కావాలంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. అండ్ నెక్స్ట్ కాలర్ సిద్ధంగా ఉన్నారు, లక్ష్మీరెడ్డి గారు నెల్లూరు నుంచి. హలో. హలో నమస్తే. నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే, చెప్పండి సార్. మా బాబు ఇప్పుడు 4th ఇయర్ ఫైనల్ ఇయర్ ఇంజనీరింగ్ చేస్తున్నాడు సార్. అది ఏమన్నా ఇట్లా బ్యాంక్ జాబ్స్ అట్లా ఏదన్నా రాసుకుంటే మేలా సార్? ఎట్లంటే కాలేజీలో పెద్దగా అంటే ఏం రావడం లేదు ప్రెసెంట్. ఎక్కడ చదువుతున్నాడు, ఏ బ్రాంచ్ చదువుతున్నాడు, ఎంత జీపీఏ ఉంది సార్? కంప్యూటర్ సైన్స్ తిరుపతి సార్, తిరుపతి మోహన్ బాబు కాలేజీలో. ఎంత జీపీఏ ఎంత ఉంది? జీపీఏ అంటే 84 దాకా ఉంది సార్ పర్సెంటేజ్. లేదంటే డెఫినెట్గా గవర్నమెంట్ ఉద్యోగాలు రాస్తే వస్తా అన్న క్వశ్చన్ అది జనరలైజ్డ్ క్వశ్చన్ అండి. స్టూడెంట్ని మేము చూస్తే తప్ప అతనికి ఉన్న నాలెడ్జ్ని అసెస్మెంట్ చేస్తే తప్ప చెప్పలేము. బట్ ఇన్ జనరల్గా అయితే మాత్రం మీరు ఇప్పుడు ఫైనల్ ఇయర్కి వచ్చిన తర్వాత ఇప్పుడు స్టార్ట్ చేసి ఏదైనా బ్యాంక్ ఉద్యోగానికి దానికి దీనికి వెళ్దామని మీరు అనుకున్నట్లయితే డెఫినెట్గా అతను ఒక 1.5 year పైన కొంచెం హార్డ్ వర్క్ చేయాలండి. ఎందుకంటే ఇంతకుముందు ప్రిపేర్ అవ్వకపోతే, ఎందుకంటే దానికి స్పీడ్ కావాలి చాలా. బ్యాంక్ ఉద్యోగాలకి, పిఓ ఉద్యోగాలు అంటే అందులోని వొకాబులరీ కానీ లేకపోతే రీడింగ్ కాంప్రహెన్షన్ స్కిల్స్ చాలా హెవీగా ఉండాలి. మ్యాథమెటికల్ స్కిల్ ఉంటే సరిపోదు. సో డెఫినెట్గా అంత విగరస్ ప్రాక్టీస్ ఉండాలి. కాబట్టి టైం మేనేజ్మెంట్ చాలా చాలా క్రూషియల్. కాబట్టి బ్యాంక్ పిఓస్కి ఉద్యోగాలు పడితేనే చక్కగా అప్లై చేసుకుని వెళ్ళొచ్చు. దాంతోపాటు ఆర్బీఐ గ్రేడ్ బి కానీ లేకపోతే వేరే అదర్ క్యాట్ ఎగ్జామ్ కానీ వేరే ఎగ్జామ్స్ కూడా రాసుకోవచ్చు. కాకపోతే మెంటల్గా స్టూడెంట్ డెడికేటెడ్గా డైలీ ఒక 10 hours పాటు అన్న కనీసం చదవడానికి సిద్ధపడి ఒక 1.5 year కానీ హార్డ్ వర్క్ చేసినట్లయితే డెఫినెట్గా అతనికి వెళ్ళి మంచి ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుందండి. సతీష్ గారు మరొక కాల్ సిద్ధంగా ఉన్నారు, హర్ష గారు హైదరాబాద్ నుంచి. హలో. హాయ్ సార్. చెప్పండి. యాక్చువల్గా నేను బీటెక్ కెమికల్ ఇంజనీరింగ్ చేశాను సార్ నేను. ఓకే. అయితే ఇప్పుడు హైయర్ స్టడీ చేయాలనిపిస్తుంది, కానీ లైక్ పార్ట్వే ఐఎస్ఐ ఎంసెట్ అనుకుంటున్నాను ఇప్పుడు స్టాటిస్టిక్స్ మీద ఐఎస్ఐ కాలేజ్ లో. దానికి పార్ట్వే అని చెప్తారా, లైక్ రూట్ మ్యాప్ అలాంటివి సార్? ఐఎస్ఐ కలకటా అని మీరు చెప్పేది? అవును సార్, అవును సార్. అంటే కెమికల్ ఇంజనీరింగ్ చేశాను, కానీ గేట్ చాలా డిఫికల్ట్ గా వస్తుంది కాబట్టి ఈ ఆప్షన్ చూస్తాను, ఐఎస్ఐ కలకత్తా. ఐఎస్ఐ కలకత్తా ఈజ్ మచ్ టఫర్ దాన్ ది గేట్ ఎగ్జామ్ అండి. మ్యాథమెటికల్ పార్ట్ ఆఫ్ ది మ్యాథమెటిక్స్ పర్స్పెక్టివ్లో అది డెఫినెట్గా. సో ఐఎస్ఐ ఎగ్జామ్ అనేది చాలా మంచి ఎగ్జాము, మంచిగా మీరు చదువుకోవచ్చు. బట్ ఎగ్జామ్ ఏదో గేట్ కంటే ఈజీగా ఉంటుందని మాత్రం అనుకోవద్దండి. డెఫినెట్గా గేట్ ఎగ్జామ్ కూడా మీరు రాసుకోవచ్చు, అలాగే ఐఎస్ఐ ఎగ్జామ్ కూడా రాయండి. బట్ ఐఎస్ఐ ఎగ్జామ్ తక్కువ ఉంటుందని చెప్పి దాంట్లో స్టార్ట్ చేయొద్దు. దాని సీట్లు తక్కువ ఉంటాయి, కాంపిటీషన్ కూడా ఎక్కువే ఉంటుంది, పేపర్ కూడా మీకు టఫ్గానే ఉంటుందండి. సతీష్ గారు, జేఈ మెయిన్స్కి వచ్చే స్టూడెంట్స్కి సంబంధించి మనము ఎలా ప్రిపేర్ అవ్వాలి, అలాగే ఎగ్జామ్కి ఏ పీస్ ఆఫ్ మైండ్తో వెళ్ళాలి అని దాని గురించి మాట్లాడుతున్నాం. అలాగే ఎగ్జామ్స్కి వెళ్ళే ముందు వాళ్ళు ఎటువంటి ప్రికాషన్స్ తీసుకుంటూ ఉంటారు, హాల్ టికెట్స్కి సంబంధించి కానీ వాటి? అంటే ఎగ్జామ్ అంటే ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ టైం చెప్తున్నారు, ఒక 1.5 hour 1 hour ముందే మేము ఓపెన్ చేస్తాము, పలానా టైం క్లోజ్ చేద్దామని చెప్తున్నారు. 3 o'clock అంటే 1:30కి రండి మధ్యాహ్నం, అయితే 2:30కి క్లోజ్ అవుతుంది అది ఇదని చెప్తున్నారండి వాళ్ళు యాక్చువల్గా. సో ఇప్పుడు ఎందుకు చూడండి, మా బాబుకు ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ 30th వచ్చింది ఎగ్జామ్ 3 to 6, వాడు క్లియర్గా హాల్ టికెట్లో రాశాడు. సో 1:30 వెళ్ళారంటే అది. బట్ ఇందులో మనం పిల్లలు చేయవలసింది ఏంటంటే హెవీగా వాటర్ దాకా ఎగ్జామ్ హాల్కి వెళ్ళకూడదండి. ఇప్పుడు ఎందుకంటే ఒక్కొక్కసారి కొన్ని స్కూల్స్లో టాయిలెట్స్ దూరంగా ఉంటున్నాయండి, వాష్రూమ్స్, టైం వేస్ట్ అయిపోతుంది మధ్యలో మనం ఇది. సో ఒక 2 hours ముందు బాగా వాటర్ తాగి ఉండండి, ఫుడ్ కానీ ఏదైనా తిని కొంచెం అట్లా ఉండండి, అంతే తప్ప హెవీగా తిని, ఎందుకంటే హెవీగా తిన్నప్పుడు పొట్టలోకి ఫుడ్ ఉన్నప్పుడు అంటే బ్లడ్ ఎక్కువ బ్రెయిన్లో ఉండదు, తెలియకుండానే ట్రావెల్ అవుతుందండి ఫుడ్ని డైజెషన్ చేయడానికి. అంటే మీకు ఇది పెద్ద పాయింట్ ఏంటి అనిపించవచ్చు, కానీ బ్రెయిన్ ఎప్పుడు 100% యాక్టివ్గా ఉండాలి అనుకుంటే జనరల్గా బాడీలో కొంచెం ఫుడ్ లైట్ అంటే హెవీ ఫుడ్ తినడం కానీ హెవీగా వాటర్ కానీ తీసుకోవడం కానీ అలాంటివి చేయకుండా, డీహైడ్రేట్ అవ్వకుండా చిన్న వాటర్ బాటిల్ తీసుకెళ్ళండి, చక్కగా మీరు చేయండి. మధ్యలో ఇక్కడ వాష్రూమ్స్ అవి కొంచెం ఇబ్బందిగా ఉంటాయి, అలాగే సౌండ్స్ గ్యూండ్స్ వస్తూ ఉంటాయి, టేబుల్స్ చిన్నవి ఉంటాయి, రకరకాల అది ఆన్లైన్ సంబంధించిన అంతా కొంచెం అటు ఇటుగా ఉన్నాయి, ఇబ్బంది ఉండదు. ఎందుకంటే టీసీఎస్ వాళ్ళు ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి కొంచెం కంఫర్ట్గానే ఉంటున్నాయి, ఇబ్బంది ఏమి ఉండదు. బట్ ఏదైనా టెక్నికల్ ప్రాబ్లం వచ్చినట్లయితే కొంచెం జనరల్గా వాళ్ళకి చెప్తే వాళ్ళు సరి చేస్తారు, బట్ అవి కూడా ఎక్కువగా రావట్లేదు అనుకోండి. బట్ ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు మాత్రం జనరల్గా వాళ్ళు ఏ సబ్జెక్ట్ కలితే సబ్జెక్ట్ రాయించండి, మధ్యలో ముందుకు వెనక్కి వెళ్ళే అవకాశం ఉంటుందండి ఆన్లైన్లో, ఆ ఇబ్బంది ఉండదు. కాకపోతే వీళ్ళు జనరల్గా వీలున్నంత వరకు కెమిస్ట్రీ సబ్జెక్ట్ని ముందు చేయండి దయచేసి, ఎందుకంటే కొంచెం స్కోరింగ్ సబ్జెక్ట్ కాబట్టి చేయండి. తర్వాత మీ ఇష్టం, కొంతమంది ఫిజిక్స్ చేయొచ్చు, కొంతమంది మ్యాథ్స్ చేయొచ్చండి. ఎందుకంటే కొంచెం బాగా టఫ్గా ఉన్న క్వశ్చన్స్ని కొంచెం వెనక తీసుకొచ్చేయండి, అక్కడ ఇగోకి వెళ్ళి లేకపోతే మనం చేయలేమని చెప్పేసి అలా కాకుండా వీలున్నంత వరకు కూడా ఒక క్రికెట్ ఆడి కూడా బాల్స్ ఎలాగైతే పోగు చేసుకుంటే సెంచరీ అవుతుందో అట్లాగే ఎంత వీలుంటే అంత సింపుల్ క్వశ్చన్స్, డైరెక్ట్ క్వశ్చన్స్ లేదా ఇలాంటివి ఉంటాయి కాబట్టి చేయండి. అట్లాగే ఒక పెద్ద క్వశ్చన్ కానీ మీరు చదివారు అంటే ఇది మళ్ళీ తర్వాత చేద్దాం అనుకోకూడదు, ఎందుకంటే ఆల్రెడీ చదవడానికి మీకు ఆల్రెడీ టైం పట్టి ఉంటుంది 30 సెకండ్లో, మళ్ళీ వెనక్కి వస్తే మళ్ళీ ఇంకో 30 సెకండ్లు పడుతుంది. వీలున్న వరకు చేసేయండి, స్టార్టింగ్లోనే స్కిప్ చేయండి ఒకవేళ.
సరే ఇదేదో కొంచెం పెద్దగా ఉన్న తర్వాత చూద్దామని చెప్పి అనుకోవడం తప్ప కొంత టైం స్పెండ్ చేసి మళ్ళీ వెనక్కి వస్తాము అని అనుకుంటే జనరల్గా టైము సరిపోయే అవకాశాలు ఉండవు. కాబట్టి అలాంటి మిస్టేక్స్ చేయకుండా వీళ్ళనంత వరకు చేయండి. అట్లాగే ఎలిమినేషన్ చేసేటప్పుడు చాలామంది విద్యార్థులు చేసే తప్పు ఏంటంటేనంటే మనకి ఎలాగా మార్కులు సరిగా రావు కదా అని చెప్పి లాటరీ కొడదామని ట్రై చేస్తూ ఉంటారు. 2 ఎలిమినేట్ చేసి రెండిట్లో పెడదాం, 2 ఎలిమినేట్ చేసి రెండిట్లో పెడదాం ఉంటారు. మైనస్ మార్క్స్ యొక్క ప్రభావం చాలా సివియర్గా ఉంటుందండి ఇక్కడ. సతీష్ గారు కాలర్ ఉన్నారు, తీసుకుందాం. లీలావతి గారు విశాఖపట్నం నుంచి. హలో హలో, నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. నేను మా పాప నిన్న ఎగ్జామ్ రాసిందండి, జేఈ ఎగ్జామ్. ఓకే. మార్కులు 145 ఇలా వస్తాయండి. ఎన్ఐటీలో సీట్ బెస్ట్, ఎన్ఐటీలో సీట్ వస్తుందేమని. రిజర్వేషన్ ఏమైనా ఉందండి ఈడబ్ల్యూఎస్? రిజర్వేషన్ ఓబీసీ అండి. ఓకే. సో 140 అంటే జనరల్గా ఏదైనా కొంచెం అంటే కొత్త ఎన్ఐటీస్ కాదు కానీ అంటే ఏదైనా ఓల్డ్ ఎన్ఐటీస్, అదే ఓల్డ్ కాదు కానీ కొత్తగా ఉన్నటువంటి ఎన్ఐటీస్ కానీ ఏదైనా IIITsలో వచ్చే అవకాశం ఉంటుందండి. ఎందుకంటే పేపర్ మరీ అంత టఫ్గా లేదండి. అందుగురించి స్కోర్ కొంచెం 140 వచ్చినంత మాత్రాన మరీ మంచి అంత స్కోర్ వచ్చే అవకాశాలు అయితే లేవు. బట్ స్టిల్ ఓకేనండి, ఎందుకంటే మోడరేట్గా ఉందండి పేపర్. కొంచెం టఫ్గా ఉండుంటే ఆ 140 స్కోర్ అనేది చాలా మంచి స్కోరే. కొంచెం ఈజీగా ఉంది కాబట్టి నేను సెక్షన్ కొంచెం అలా ఉంది. బట్ కొత్త ఎన్ఐటీస్లో కొంచెం వచ్చే అవకాశం ఉందండి ఆ అమ్మాయికి. మీరు ఓబీసీ అంటున్నారు కాబట్టి, గర్ల్స్ కోటా కాబట్టి కొంత ఏదైనా అక్కడ అవకాశం ఉంటుంది. ఈడబ్ల్యూఎస్ ఉన్నా కూడా పర్వాలా. బట్ ఎనీవే మీరు మళ్ళీ బిట్సాట్ కానీ ఇలాంటి ఎగ్జామ్స్ రాయండి. మళ్ళీ జేఈ మెయిన్స్ రాసినంత మాత్రాన్ని ఎంతకంటే బెటర్గా స్కోర్ వస్తుందా అంటే అలా కూడా వచ్చే అవకాశాలు ఉండకపోవచ్చు అండి. ఎందుకంటే ఇప్పుడే కొంచెం రిలేటివ్ మెరిట్ ఇప్పుడే ఫస్ట్ సెషన్లోనే కొంచెం బెటర్ స్కోర్లు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో సతీష్ గారు ఈ సెషన్లో లాస్ట్ కాల్ తీసుకుందాం. శ్రీనివాసులు గారు గూడూరు నుంచి. హలో. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి మీ డౌట్ ఏంటి? మేడం మా పాప ఇంటర్మీడియట్ చదువుతుంది, బైపీసీ సెకండ్ ఇయర్. ఓకే. నీట్ ఎగ్జామ్ ఉన్నాయి మేడం మేలో, కాకపోతే 300 అరౌండ్ అలా వచ్చేటున్నాయి మార్కులు. ఓకే. సౌత్ లో అయితే కాంపిటీషన్ బాగా ఉంది, ఓబీసీ కేటగిరీలో ఉన్నాము. ఏదన్నా ఇటు నార్త్ సైడ్ ఏదన్నా గవర్నమెంట్ కాలేజీలో మెడికల్ సీట్ వచ్చే అవకాశం లేదండి. 300 మార్క్స్కి జనరల్గా మీరు ఓపెన్ కేటగిరీ అయినట్లయితే గవర్నమెంట్ కాలేజీల్లో అసలు 300 మార్క్స్ అనేది మీరు అసలు మర్చిపోండి. ఈవెన్ 400 మార్క్స్ కూడా మర్చిపోండి. 450 ఆ రేంజ్ వచ్చినా కూడా అసలు ఛాన్సే లేదు. ఓన్లీ కేటగిరీ బీలో మాత్రం వేరే స్టేట్స్లో మీరు వెళ్ళినట్లయితే ఛత్తీస్గఢ్ కానీ, డెహ్రాడూన్ కానీ, బీహార్ కానీ, లేకపోతే ఉత్తరప్రదేశ్ కానీ ఇలాంటి రాష్ట్రాలు మీరు వెళ్ళినప్పుడు డెఫినెట్గా అక్కడ ఫీజు 6 లక్షలు 7 లక్షల నుంచి 10-12 లక్షలు మాత్రమే ఉంటాయి. కాబట్టి ఆ తక్కువ ఫీజులో మీరు కేటగిరీ బీలో ఆ 300 మార్కులకి వెళ్ళే అవకాశం ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్ సతీష్ గారు. ఈ లిమిటెడ్ టైంలో కూడా కాలర్స్ అడిగిన ప్రతి డౌట్కి కూడా చాలా చక్కటి సొల్యూషన్స్ చెప్పారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్. అండ్ చూసారు కదా, స్టడీస్కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్ ఉన్నా, అలాగే కాల్ చేసిన వాళ్ళు ఈ లిమిటెడ్ టైంలో ఎక్కువగా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయినప్పటికీ కూడా 8866298883 నెంబర్కి కాల్ చేయండి ఫర్దర్ డీటెయిల్స్ కోసం. ఇది ఇవాల్టి ప్రైమ్9 విద్యా ఉద్యోగ అవకాశాలు కార్యక్రమం. మరొక కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. డాక్టర్ ఏ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలతో పాటు డాక్టరేట్ కూడా చదవడం జరిగింది. డాక్టర్ సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 159వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్లో 99.8%, జీమాట్ ఎగ్జామ్లో 760 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఇన్ని క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ కాంపిటేటివ్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదని చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ల పరంగా, కాంపిటేటివ్ల పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జనరల్ మేనేజర్ అవార్డు జోనల్ లెవెల్లో, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపులు దక్కాయి. అప్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇండియా నుంచి గానీ లైఫ్ టైమ్ సేవాశ్రీ అవార్డు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మంత్రుల నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులు అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ సంస్థలో పర్మనెంట్ మెంబర్గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుండి 5, 6 తరగతి విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ ఉంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు.
ఒక్క మోటివేషన్తోనే కాదు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనే విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబ్లే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్ పై కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్లు ₹1 తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన ప్రైమ్9 ద్వారా విద్యార్థులకి మోటివేషన్ ఇవ్వడానికి మీ ముందుకొస్తున్నారు డాక్టర్ సతీష్ గారు. 2024లో యూజీ అండ్ పీజీ అడ్మిషన్స్ వరల్డ్ టాప్ 100 యూనివర్సిటీస్ లో 100% స్కాలర్షిప్ తో వెళ్లాలనుకుంటున్నారా? అయితే పర్ఫెక్ట్ గైడెన్స్ కొరకు వెంటనే డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి. మీరు సంప్రదించాల్సిన నంబర్ 8886629883.